సో అమ్మ వాళ్ళ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంటీరియర్ కూడా స్టార్ట్ అయింది. సో అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అని చూడడానికి వెళ్తున్నాను. బిల్డర్ అసలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ వాల్స్ ఇచ్చేసారు. కొంతమంది బిల్డర్స్ స్టోన్స్ అన్ని వేసిస్తారు, కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఎవరికి ఇవ్వలేదంట. అందుకని మేమే ఫుల్ మొత్తం పెట్టించుకుంటున్నాము. సో ఇప్పుడే వర్క్ రీసెంట్గానే స్టార్ట్ అయింది, అందుకని ఎక్కువ వర్క్ అవ్వలేదు. హగ్గి 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 నాకు అర్థం కాలేదు సార్. బటర్ఫ్లై బటర్ఫ్లై కంటిన్యూ. Where are you going? Out in the garden. Out in the garden. Hey, Rocky, hold on, కూర్చో. ఐ లవ్ యూ దామర దగ్గరకు వచ్చి చెప్పు. ఏ ఎండా ఉంది, మనము సాయంత్రం వెళ్దాం, ఈవినింగ్. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపమ్. మీ అందరికీ తెలుసు అమ్మ వాళ్ళ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంటీరియర్ కూడా స్టార్ట్ అయింది. సో అది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అని చూడడానికి వెళ్తున్నాను. సో థాట్ మీ అందరికి కూడా చూపిద్దాము అని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో దానికోసమే రెడీ అవుతున్నాను అనమాట. ఇంకేముంది, ఇంటీరియర్ అన్ని అయిపోయాక ఇంకా గృహప్రవేశమే. దానికైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది మా అమ్మ నాన్న కళ, నా కళ. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు మా ఆయన కొంచెం క్వైట్గా ఉంటారు, మా ఇద్దరిలో నేనే కొంచెం సోషల్ అని. అయితే గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడానికి నేను నా ఫ్రెండ్స్ లిస్ట్ చెప్తూ ఉంటే మా ఆయన ఒక నంబర్ చూసి షాక్ అయ్యారు. అందులో కొంతమంది గురించి అయితే ఆయనకి అసలు ఐడియానే లేదు. సో అడిగారు, ఎవరు ఎలా ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అని. దెన్ నేను చెప్పాను, ఇలా నేను రీసెంట్గా ఫ్రెండ్ యాప్ అని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అని. ఈ యాప్లో మల్టిపుల్ పీపుల్తో కాంటాక్ట్ అయ్యి రోజు ట్రస్టెడ్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ యూజ్ చేయడం కూడా ఫన్. మీరు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసి యూజ్ చేయవచ్చు. ఈ యాప్లో వాయిస్ కాల్, వీడియో కాల్ ఫీచర్స్తో పాటు గ్రూప్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. నేను ఇప్పటి వరకు 10 crore పీపుల్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ సేఫ్ కాబట్టి. వీళ్ళ దగ్గర వాయిస్ వెరిఫికేషన్ ఫీచర్ ఉండటం వల్ల ఎలాంటి స్కామ్ ఆర్ ఫేక్ ప్రొఫైల్ ఇష్యూ ఉండదు. అండ్ గెస్ వాట్, ఇందులో ఫ్రెండ్స్కి మీరు ఆన్లైన్ గిఫ్ట్స్ని సెండ్ చేయొచ్చు. అండ్ గర్ల్స్, వీటిని మీరు రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. మా వాడితో అయితే ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేయించాను, మీరు కూడా డెఫినెట్లీ దీన్ని ట్రై చేయాల్సిందే. సో నా దీని లింక్ని డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో మెన్షన్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయి అక్కడికి వెళ్తాను. రండి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడైతే నేను అక్కడే ఉన్నాను, ఆ ఇంట్లోనే ఉన్నాను. మీరు ఆల్రెడీ చూశారు, ఇల్లంతా ఒకసారి చూసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను మీకు. లాస్ట్ టైం నేను ఒక్కదానే చెప్పాను, ఈసారి మా ఇంటీరియర్తో పాటు మీ అందరికీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు హాల్లో ఉన్నాము, ఫాల్ సీలింగ్ అయిపోయింది. చూడొచ్చు మీరు. లైటింగ్స్ అన్ని పెట్టలేదు, ఓన్లీ వైర్స్ బయటకు ఉన్నాయి అనమాట. జస్ట్ కవర్ చేశారు. లైటింగ్స్ అనేది లాస్ట్లో పెడతారు కదా, సో అది పెట్టాలి. డిజైన్ అవన్నీ తర్వాత వస్తుంది. రండి మురళి గారు. ఈయన మురళి గారు అని మా ఇంటీరియర్. సో ఈయన చేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ గోడకి అది అనుకున్నాం కదా, పిఓపితో ఫ్రేమ్ లాగా వస్తుంది, దాంట్లో పెట్టి లైట్లు కూడా పెట్టచ్చు దాంట్లో. అదే ఇక్కడ మీ అందరికి అదే ఫోటో ఫ్రేమ్ లాగా ఫ్రేమ్ లాగా వస్తుంది. దాంట్లో అటు ఇటు లైట్స్, మధ్యలో ఏదైనా పెయింటింగ్ అలా ఏదైనా పెట్టాలి. ఈ గోడకి అనుకుంటున్నాము. అండ్ ఈ గోడకు వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. సో కదా, ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఇక్కడ వరకు ఇది పిల్లర్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. అది మనం ఎలా కవర్ చేస్తున్నాం? ఈ లెవెల్ వస్తుంది, మరి పిల్లర్ లెవెల్ అదంతా హాలో ఉంటుంది బ్యాక్ సైడ్. ఎందుకంటే మళ్ళీ అక్కడ చిన్న దాంట్లో ఆఫ్సెట్ పెడితే బాగోదు. సేమ్ లెవెల్ కి కవర్ చేసి ఒక
పెద్ద యూనిట్ లాగా వస్తుంది కదా, స్పేషియస్గా స్పేషియస్గా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ వస్తుంది అనమాట, గ్లాస్ స్టోరేజ్ వస్తుంది, గ్లాస్ స్టోరేజ్ వస్తుంది 2 shutters. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఇది కొంచెం ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం టీవీ యూనిట్. దీని బ్యాక్ సైడ్ మాకు క్రాకరీ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ కిచెన్లో ఎంతవరకు వచ్చింది అంటే లైక్ మాకు బిల్డర్ అసలు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ వాల్స్ ఇచ్చేసారు. కొంతమంది బిల్డర్స్ స్టోన్స్ అన్ని వేసిస్తారు, కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఎవరికి ఇవ్వలేదంట. అందుకని మేమే ఫుల్ మొత్తం పెట్టించుకుంటున్నాము. ఐ థింక్ యూ షేప్లో వస్తుంది, యూ షేప్ కిచెన్ వస్తుంది. ఈ కార్నర్లో టాల్ యూనిట్ వస్తుంది, అదే ఇలా వస్తుంది అనమాట, యూ షేప్లో వస్తుంది. ఇక్కడ పూజ వస్తుంది, పూజ పక్కన ఫ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ పూజా మందిరం వస్తుంది, ఫేసింగ్ ఈ సైడ్ పూజా మందిరం వస్తుంది. దీని బ్యాక్ సైడ్లో కిచెన్లో టాల్ యూనిట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఇది వచ్చింది కదా, సో మనకి బాక్స్ వస్తుందండి ఇలాగా, ఇక్కడ ఇంకో బాక్స్ ఇక్కడ ఇలా వస్తుందా, వస్తుందండి. పూజ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మరీ ఇక్కడ వరకు అయిపోతుంది కదా, అవదా? యాక్చువల్గా మీరు చెప్పింది అదే, మనకి ఇక్కడ పూజ యూనిట్ ఇక్కడికి వస్తుంది కదా, ఫ్రిడ్జ్ ఇక్కడ వరకు వస్తుందండి. ఇప్పుడు టాల్ యూనిట్ ఈ యూ షేప్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఇది పెంచాల్సి వస్తుంది. అవునవునవును. సో ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసాం కదా, పూజ వరకు ఇక్కడ వస్తుందండి, ఇక్కడ పూజ వస్తుంది కదా. దీనికి ఈ లోపల నుంచి ఫ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఆల్మోస్ట్ ఇది 3 feet ఉంటుందండి ఫ్రిడ్జ్, 1.5 feet పోతే 1 feet 6 inches ఇక్కడ వరకు ఫ్రిడ్జ్ వస్తుంది. మీకు ఇది డైనింగ్ సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకో యూనిట్ వస్తే అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది, అక్కడ వరకు వస్తుంది. ఓకే. ఇప్పుడు అక్కడే మీకు టాల్ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది, దీని పక్కన పూజ మందిరం వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట కిచెన్కి. ఇది డైనింగ్ హాల్. అండ్ నేను అప్పుడు ఒకసారి చెప్పాను కదా, మా ఫ్యామిలీది పెద్ద ఫోటో పెట్టించాలనుకుంటున్నానని. అది ఈ వాల్కి లేదా ఈ వాల్కి ఇది షిఫ్ట్ చేయలేదు, ఇది ఇక్కడ ఉంది. చేస్తారు, ఎందుకంటే ఇది వర్క్ జరుగుతున్నప్పుడు చిప్పింగ్ చేస్తారు, ఎలక్ట్రీషియన్స్ వస్తారు, అప్పుడు షిఫ్ట్ చేస్తారు. సో ఇది తీసేస్తారు, ఇక్కడ పెట్టేస్తారు. ఇది తీసేయచ్చు కదా మనం, అది డమ్మీ చేసేయచ్చు కదా, డమ్మీ చేసేయచ్చు, అన్ని డమ్మీ చేసేయచ్చు. అదే మీకు ఇక్కడ పూజ యూనిట్ ఎలా వచ్చింది కదండి, ఇది పూజ యూనిట్, డ్రాస్, ఇవన్నీ ట్రే, ఇది ఫ్రిడ్జ్. దీనిపైన యాక్చువల్గా ఫస్ట్ లో ఇక్కడ వరకు అనుకున్నామండి, ఇక్కడ వరకు అనుకున్నాము. ఇప్పుడు ఈ పూజ యూనిట్ కూడా సీలింగ్ టచ్ చేసి మొత్తం 4 racks ఇస్తున్నాం. ఇక్కడ కూడా మనం లైట్ పెట్టుకుని గ్లాస్ పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా అంటే ఇది కూడా క్రాకరీ యూనిట్ మనకి యాక్చువల్గా. ఇక్కడ నుంచి కూడా అదొక క్రాకరీ యూనిట్, ఇక్కడ దీని క్రాకరీ యూనిట్ వస్తుంది, దీనికి కూడా గ్లాసెస్ వస్తాయి. ఓకే ఓకే. వద్దు అంటే మనము పూజా మందిరం పైన గ్లాసెస్ వద్దులేండి, దానిపైన ఏం పెట్టొద్దు, ఏం పెట్టదు, ఓపెన్ వదిలేమంటారు ఇక్కడ. సో అది సపరేట్గా అది పైన వరకు రాలేదు కదా, రాలేదండి. అది యాక్చువల్గా ఈ హైట్ వరకు వస్తాయి పూజ యూనిట్. దీని తర్వాత ఒక బాక్స్ పెడదాం అనుకోండి, అంటే స్టోరేజ్ కావాలని. సరే. ఎందుకంటే అక్కడ మీకు ఓన్లీ డిస్ప్లే క్రాకరీ యూనిట్ కానీ ఎక్కువ సామాన్లు పెట్టుకోవాల్సింది దీంట్లోనే, డెప్త్ అది ఉంటుంది కాబట్టి. సో ఇంకా డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే యాక్చువల్లీ 2 ideas ఉంది నాకు. ఒకటేమో ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్డ్ బెంచ్ లాగా కింద స్టోరేజ్ లాగా అలా పెట్టుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు చైర్స్ వేసుకుని లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే లెస్ చేయొచ్చు. అదే అలా వద్దు, మనం ఫిక్స్డ్ తీసుకుందాము. సిట్టింగ్ మాత్రమే నేను ఇక్కడ బెంచ్ ఫిక్స్డ్ లాగా, అక్కడ బెంచ్ చేసి బాక్స్ చేసి దానిపైన ఫోమ్ వేసి చేసుకోవచ్చు. కానీ మీరు డైనింగ్ టేబుల్ అనేది అవ్వదు, అది మామూలుగా ఏదో కూర్చోడానికి అవుతుంది. కానీ మళ్ళీ కుర్చీ వేసుకుని అటువైపు సిట్టింగ్ వేసుకుని ఇటువైపు కుర్చీలు వేసి చేసుకుంటే మళ్ళీ ఇక్కడ అడ్డు వస్తుంది మీకు. ఎందుకంటే ఒక డైనింగ్ టేబుల్ 4-seater డైనింగ్ టేబుల్ తీసుకుని సరిపోతుంది. అదేనే. ఎందుకంటే మీకు అక్కడ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ డైనింగ్ టేబుల్ వేస్తే ఈ చైర్కి అక్కడ అడ్డు అవుతుంది, అది గ్యాప్ తక్కువ కదా మనకి, ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ కదండి. ఓకే. 4-seater డైనింగ్ టేబుల్ బెటర్, అదే చిన్నగా వేసుకుంటే బెటర్. అదే ఆ వాల్ అంతా కూడా మీరు ఫోటో ఫ్రేమ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ అదే ఇక్కడ కూడా ఫోటో ఫ్రేమ్ కి ఆ లైనింగ్ లాగా వేసి ఆర్చ్ ఇవ్వచ్చు. అప్పుడు డిజైన్ ఐటమ్స్ కాబట్టి మనం లాస్ట్ లో చేసుకోవచ్చు. సో ఈ వాల్ కి వస్తే బాగుంటుందా, ఈ వాల్ కి వస్తే బాగుంటుందా? అంటే ఎదురుగా చూడడానికి ఇది బాగుంటుంది. ఓకే సార్, ఇక్కడ పెట్టుకుందాం. ఇది బాగున్నప్పుడు స్విచ్ బోర్డ్ అలా వదిలేద్దాం, మళ్ళీ చిప్పింగ్ ప్లాస్టింగ్ కాకుండా ఉంటుంది. అంటే సెంటర్ లో ఉంది కదా, ఓకే. అందుకని ఒక పక్కన మార్చేస్తే ఏముందంటే మీకు వాల్ పేపర్ అంటించుకునే బాగుంటుంది. ఓకే, అదే వాల్ పేపర్ ఏదైనా చూద్దాం అక్కడ. సో ఇలా వస్తే ఎదురుగానే 2 rooms ఉంటాయి. సో ఇప్పుడే వర్క్ రీసెంట్గానే స్టార్ట్ అయింది, అందుకని ఎక్కువ వర్క్ అవ్వలేదు.
ఇది కబోర్డ్, ఇలా కబోర్డ్ వచ్చింది. అండ్ మంచం ఏమో ఈ ఫేసింగ్లో ఇలా వేస్తున్నాం అనమాట. ఒకటి చిన్నది బాక్స్ వస్తుంది, అందులో మనం డైలీ తీసిన బట్టలన్నీ వేసేసి క్లోజ్ చేసేలాగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు బయట ఏది వేసుకుని అది బాగోదు కదా. ఇంతకుముందు మనం పాతకాలంలో డోర్ వెనకాల హ్యాంగర్ పెట్టుకుని దానికి తీసిన బట్టలన్నీ వేసుకొని, ఇప్పుడు అలా లేదు, కనబడకుండా ఇక్కడే ఒక చిన్న ఇది ఇస్తారనమాట, దాంట్లో పెట్టేసేలాగా. అది మళ్ళీ కవరింగ్ వస్తుంది, అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ టీవీ వస్తుంది అనమాట. సో బెడ్ ఎలాగో ఈ ఫేసింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టీవీ అనుకుంటున్నాము. సో ఇక్కడ టీవీ వస్తుంది. సో అప్పుడు ఇది కూడా మారుస్తున్నామా? అది మార్చాల్సిన పని లేదు, అవసరం లేదు. పైన వస్తుంది టీవీ మీకు. ఓకే, మరీ కింద పెట్టద్దండి, ఇది పైన పెట్టుకుంటే మీకు అక్కడి నుంచి చూడండి. మీరు ఇది కూడా ఏమి ఇవ్వలేదు డిజైన్, మనం ఏం చేద్దాం? టీవీ యూనిట్గా అసలు ఏమి ఇవ్వలేదు పెద్దగా. అవసరం లేదు, టీవీ పెట్టుకోవడం, వైఫై మీద చూడడం అంతే. ఇప్పుడు మళ్ళీ కేబుల్ వైర్ లాగాలంటే చిప్పింగ్ చేసి లాగాలి. ఆ రోజు అది వద్దు, మనం టీవీ పెట్టుకోవాలి అంతే. దాని కింద ఊరికి ఒక చిన్న స్టాండ్ లాగా అలా కూడా అవసరం. గ్లాస్ లెడ్జ్ పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఇది కొంచెం కిందకి కావాలంటే మార్చుదాం. ఎందుకంటే యాక్చువల్గా ఫ్యాన్ స్విచ్ అన్నాయి 54 ఇంచెస్లోనే, మనం ఇలా ఉమ్ముని వేసుకోకూడదు ఫ్యాన్. ఇలా అంటే వస్తుంది కదండి, చెప్తున్నాను పెద్దోళ్ళు కదా, ఇది హైట్ అవుతుంది కామన్. టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకున్నా మీకు ఒక క్లాంప్ ఉంటుందండి, అది మనం ఇలా ఎక్స్పోజ్ యాంగిల్స్. అదే ఇది కొంచెం కిందకి చేద్దాం. యాక్చువల్లీ అటు ఇటు స్టోరేజ్ అనుకున్నాను, కానీ ఈ రూమ్కి అంత స్పేస్ లేదు, అందుకని స్టోరేజ్ రాలేదు. ఇది వచ్చేసి దేవుడి మందిరంది చేసి ఇక్కడ పెట్టారు. ఇది ఈ రూమ్లో ఉండదు, అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో దేవుడి మందిరం వచ్చేసి లైక్ ఇంకొక షెల్ఫ్ ఇక్కడ వస్తుంది. అండ్ డోర్ ఇలా తీసి మళ్ళీ లోపల తోస్తే, అంటే షట్టర్స్ లాగా అదే ఆ డోర్ అనేది ఇలా బయట లేకుండా ఇలా లోపల వెళ్ళిపోయేలాగా చేస్తారనమాట. ఇంకా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము ఈ వాల్కి కబోర్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ బెడ్ పెట్టుకుంటాం అనమాట. బెడ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల ఇది కూడా మనం కవర్ చేస్తున్నాం. అది యాక్చువల్గా ఏంటంటే మనకి బెడ్ అంటే మొత్తం అక్కడ వరకు కవర్ చేయాల్సి వస్తుంది, మొత్తం ప్యానెలింగ్ చేయాలి, వేస్ట్ అని అవసరం. సో అంతేనా? దీని ముందు బెడ్ మీరు రెడీమేడ్గా తీసుకున్నా, మీరు ఆల్రెడీ ఉన్నదే కాబట్టి దానికి యాక్చువల్గా బెడ్ చేయాలి అనుకుంటే దాని తగ్గ ప్రకారంగా అవన్నీ చేద్దాం. ఇప్పుడు రెడీమేడ్ లేదు, మీరు అది ఇస్తానన్నారు కదా. లేదు, ప్యానెలింగ్ చేయొచ్చండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్యానెలింగ్ చేసి ఇలా క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ అక్కడ వచ్చే ఆప్షన్ ఇక్కడ వస్తుంది, అంతే. డోర్ కొంచెం ఇలా ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది. చేయాలంటే అక్కడ వరకు చేయలేము, మళ్ళీ అక్కడ వరకు వద్దు, ఓన్లీ ఇప్పుడు ఇక్కడ వరకే. అది కూడా మాకు ఇవ్వండి. విత్ అయితే ఎంత అవుతుంది, మీరు చేస్తే బెడ్ ఎంత అవుతుంది, అప్పుడు ఇదా అదా అనేది డిసైడ్ చేసుకుంటాం. బెడ్ వెనకాల ఫోమ్ ఇవన్నీ కూడా నేను కొన్ని ఫొటోస్ పెడతాను, దాన్ని బట్టి మనం చూద్దాం. సో ఇక్కడ స్టోరేజ్ వస్తుంది, అక్కడ అనుకునేది ఈ రూమ్లో చేస్తాం. బట్ దీనికి మిర్రర్ రాదు, ఇక్కడ వస్తుంది, అక్కడ పెట్టుకుందాం. మిర్రర్ అంటే ఇప్పుడు మీకు అంటే ఫోన్లో ఇచ్చారు అదేనండి, ఫోటో పంపించినారు. నేను మీకు ఫోటో పంపించలేదు, నిరుపం పెట్టినట్టున్నారు, అలా వద్దు. అది మేము ఇంకో ఇంట్లో పెట్టుకున్నాము, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. అది మొత్తం బయటకి రాదు, 3/4 వస్తుంది బయటకి. మళ్ళీ మేము ఇలా దీనికి ఆనుకుని చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే వద్దు. అంటే మీరు నాకు ఇక్కడ బెడ్ చెప్పారు, పక్కన డ్రెస్సింగ్ టేబుల్ చెప్పారు. డ్రెస్సింగ్ టేబుల్ కాదు, సైడ్ టేబుల్. ఇది స్టోరేజ్ లాగా చేయండి. మనం ఆ రూమ్కి అనుకున్నాం కదా, పైనుంచి ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ ఇంత గ్యాప్, ఛార్జింగ్ పాయింట్ అన్నీ ఉంటుంది, కింద మళ్ళీ స్టోరేజ్. అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే బెడ్ ఇది వెనకాల ఫోమ్ది చేసుకుంటే అందంగా. అదే అది ఇవన్నీ చేసిన తర్వాత బెడ్ పాత బెడ్ తీసుకొచ్చేసి దాని లేదు, ఇక్కడికి కొత్త బెడ్డే, అది రెడీమేడా చేయించాలా ఆలోచిస్తున్నాం. చేద్దాం, అక్కడైతే మ్యాచ్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను అనింది చిన్నది 6 inches మీరు చేస్తారు కదా, ఆ రూమ్లో ఉంది కదా బట్టలు తగిలించుకోవడానికి, అలా చేసిన దాంట్లో మీరు పార్టిషన్ లాగా ఇస్తే డోర్ ఓపెన్ చేస్తాము, ఆ డోర్కి మిర్రర్ వస్తుంది. సో మిర్రర్ వస్తే ఇప్పుడు మీరు ఎలా ఓపెన్ చేసినట్టు డోర్ ఇట్లా వస్తుంది. అవును, రెడీ అయ్యేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని రెడీ అవ్వాలి. లేకపోతే ఈ రూమ్కి ఆప్షనే లేదు. ఇటు ఈ వాల్కి పెట్టొద్దు అన్నారు మీరు.
ఆ వాళ్ళకి పెట్టుకోండి. సో అందుకని అక్కడ ఇంకా కార్నర్ లాగితే లేదంటే కబోర్డ్కి డోర్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కబోర్డ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు, ఈ డోర్ బ్యాక్ సైడ్ గ్లాస్ పెట్టచ్చు, మిర్రర్ పెట్టచ్చు, అదేనా ప్రాబ్లం లేదు. అట్లాగనే చేయొచ్చు. అదే మీరు ఆల్రెడీ బీరువా అంటున్నారు కదా, ఐరన్ బీరువా అంటే ఆల్మోస్ట్ 4 feet వరకు ఉంటుంది. ఒక 2 feet డోర్లు వస్తుంది. ఆ 2 feet డోర్ బ్యాక్ సైడ్ మిర్రర్ పెట్టాలి. ఇది కూడా ప్లేస్ ఖాళీ కదా, ఎక్కడైనా మిర్రర్ పెట్టుకోవచ్చు కదా వాళ్ళకి. ఇక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అవన్నీ చేసే బదులు అదే బోర్డు తీసి ఎన్ని చేస్తే డైరెక్ట్ ఒక మిర్రర్ వాళ్ళకి ఇచ్చేస్తే మీరు ఏ మిర్రర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఐకేలో రెడీమేడ్ మిర్రర్స్ విత్ ఫ్రేమ్తో దొరుకుతాయి, అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ చేద్దామా మిర్రర్? ఇక్కడ చేసి ఓకే. ఇది లాస్ట్ రూమ్ కూడా వస్తుంది, అండ్ ఇక్కడ సిట్టింగ్ లాగా వస్తుంది విండో కింద, అండ్ ఇక్కడ బెడ్ వస్తుంది. మా ఇంట్లో ఉంది అలాంటి బెడ్ అనమాట, సింగిల్ బెడ్, కింద లాగితే ఇంకో బెడ్ వస్తుంది, వద్దు అన్నప్పుడు తోసేస్తే సింగిల్ బెడ్ అవుతుంది, అలాంటి బెడ్ వస్తుంది. సో అంతే ఈ రూమ్లో. ఫస్ట్ వాకింగ్ వార్డ్రోబ్ లాగా చేసుకుందామా అనుకున్నాము, బట్ అమ్మ నాన్న కదా ఉండేది, వాళ్ళకి అంత వేస్ట్ అయిపోతుంది అని రూమ్ లాగా చేసేస్తున్నాం. ఇది అనమాట. ఇంకా బాత్రూమ్ నార్మల్ అవన్నీ అయ్యాక చూపిస్తాను. ఇంకా కిచెన్ యూటిలిటీలో కూడా స్టోరేజ్ అవన్నీ కూడా చేపిస్తున్నాము, నిలబడి గిన్నెలు తోముకునేలాగా అవి కూడా సేమ్ చెప్పాము. అండ్ డైనింగ్ టేబుల్కి బయట సింక్ వచ్చింది, లోపల ఇచ్చారు, మాకు ప్లేస్ సరిపోదు బయట ఇవ్వమంటే బయటకి షిఫ్ట్ చేశారనమాట. ప్రజెంట్ అయితే ఇది ఐడియా. సో మీకు కొంతవరకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటా. ఇఫ్ పాసిబుల్ నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను మీ ఐడియా కోసం. ఇంకొంచెం వర్క్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకే. సో యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి కీర్తి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర అనమాట. మధ్యలో మెయిన్ రోడ్ వస్తే రైట్ సైడ్కి వెళ్తే అమ్మ వాళ్ళ ఇల్లు, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కీర్తి వాళ్ళ ఇల్లు. సో ఇంత దూరం వచ్చాక మా బుడ్డోడిని చూడకుండా ఎలా వెళ్తాం? సో అందుకని వాడిని చూసి మీ అందరికి కూడా చూపిద్దాం వాడు అల్లరి అని వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుద్దాం. రుద్వేద్ స్పైడర్ అయ్యాడా ఇప్పుడు? రెయిన్బో నా రుద్వేద్ ఇప్పుడు అంటుందా రెయిన్బో? అది టీవీ దగ్గర నాని ఎక్కి అన్నారా రెయిన్బోని? అది టీవీ దగ్గర ఇక్కడ చెప్పు హాయ్ అన్ను. కమ్ హియర్ రుద్వేద్. నాకు చెప్పు ఏమంటది రెయిన్బో? ఐ లవ్ యూ కన్నా, ఐ లవ్ యూ కన్నా. హగ్గి ఇవ్వాలి, హగ్గి 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 హగ్గి. నాకు అర్థం కాలేదు సార్. దా రుద్వేద్. అమ్మ ఇదిగో అమ్మ హగ్ ఇవ్వమ్మా. సరే రా ఇక్కడ రారా. ఇగో నేను రెయిన్బో ఇప్పుడు. జుజ్జు అమ్మ కూడా రెయిన్బో. జుజ్జు అమ్మ ఏంటి? బేబీ జుజ్జు అమ్మ అమ్మ ఎల్లో ఎల్లో డాల్. ఓ నాని క్రాబా? జుజ్జోమో మస్కిటోనా? మస్కిటోనా జుజ్జోమ? అయితే నేను కట్ చేస్తా జుజ్జోమ, కట్ చేస్తా. కాదురా బటర్ఫ్లై సాంగ్ చెప్పుదా. బటర్ఫ్లై ఈ బిక్కి బిక్కి ఏంట్రా కొత్తగా? కీర్తి అంకల్ బటర్ఫ్లై సాంగ్ తెలిసే. బటర్ఫ్లై Where are you going? టీవీ వద్దు, నువ్వు చెప్పు. టీవీ వద్దు, ఆడుకో. మరి జుజ్జు అమ్మ కావాలి. అయితే నేను వెళ్తాను. బాయ్. షూటింగ్ వెళ్ళిపోతుందంట. వెళ్ళనా నేను? నేను వెళ్ళిపోతాను. నువ్వు బటర్ఫ్లై చెప్తేనే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతా. చెప్పు బటర్ఫ్లై. గుగ్గికో ఏంట్రా గుగ్గికో? బటర్ఫ్లై చెప్పమ్మా ప్లీజ్. అయితే నేను వెళ్తాను. బాయ్. షూటింగ్ వెళ్ళినా నేను. టీవీ చూద్దాం. మరి చెప్పు బటర్ఫ్లై చెప్పు. కంటిన్యూ.
బ్యాడ్ బాయ్ రుద్వేద్, Rainbow Kissy. రెయిన్బో నా రుద్వేద్. హే హుర్రే, మనం బీచ్ వెళ్దాం. Oh, go pizza. బీచ్ బీచ్ వస్తావా? బీచ్ రుద్వేద్. వెళ్దామా బీచ్కి వెళ్దామా? ఏ బీచ్కి వెళ్దాం? Baba pizza. వేసేసాడు, బాగా వేసేసాడు. బాబా బీచ్. హలో అంకుల్. Baba swimming pool. Saki baby 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 Baba. బాబా బీచ్ వెళ్ళాలి. బాబా బీచ్ అదెక్కడ ఉంది? బాబా బీచ్ Only Baba beach. అది ఎక్కడ కట్టావమ్మా? కట్టావా? AC. TV. టీవీ కరెంట్ పోయింది. మనము స్విమ్మింగ్ పూల్ వెళ్దామా? స్విమ్మింగ్ పూల్. Yes. కమ్ హియర్, వెళ్దాం. నువ్వు వెళ్ళా. వచ్చి నాకు హగ్గిస్తే తీసుకెళ్తా. Ring వేసుకోవాలి. ఒకసారి హగ్గిస్ అది ట్యూబ్. ట్యూబా? ఓకే, కొనుక్కుందామా? కొనుక్కొని వెళ్దాం. ఆ. TV. స్విమ్మింగ్ ఏమో చేస్తా. ఇప్పుడు వెళ్దాము స్విమ్మింగ్ పూల్. కనిహక్క నువ్వు వెళ్తారా? ఎవరెవరు వెళ్దాం స్విమ్మింగ్ పూల్? చెప్పు. ఏంటది బాహుబలి లాగా అలాగే ట్రైనింగ్ చేసేది. అలా కాదు, కొట్టుకుంటావు, తగులుతాయి మనిషి. చెప్పు కనిహక్క. బాయ్ రుద్వేద్, నేను వెళ్తా. బాయ్. షూటింగ్కి వెళ్ళిపోతా. వెళ్ళొద్దు మరి, రా, నా దగ్గరకు రావట్లేదు కదా నువ్వు. ఏడుస్తుంది ఇప్పుడు. నేను ఏడుస్తా. ఏడుస్తా. ఐ లవ్ యూ. దా మరి దగ్గరకు వచ్చి చెప్పు. ఏ చెప్పు, ఐ లవ్ యూ. ఇది స్విమ్మింగ్ పూల్ వెళ్ళమా? స్విమ్మింగ్ పూల్ వెళ్దామా? అక్కడ ఆ. రింగ్స్ ఆ. రింగ్ రింగ్ తీసుకుందామా? బీచ్ వెళ్దామా? స్విమ్మింగ్ పూల్ వెళ్దాం. కలక ఉమ్, బంగారి ఉమ్, అప్పు ఉమ్. అందరు వచ్చేసారు. అందరు వచ్చేసారా? రిక్కీ అన్న వద్దా? ఇచ్చింది కనిహక్క. కన్యక అని కన్యక రావచ్చు. కనిహక్క రావట్లేదా? ఎందుకు? వెళ్దామా? దాన్ని ఇక్కడే వెళ్దామా మనము? ఓకే, బీచ్ వెళ్దామా? కాదు బిజ్జిల్లో. బీచ్ వద్దా? అమ్మ ఎస్. అమ్మ కావాలి. అమ్మ వద్దు. వద్దు, ఉందో ఇంట్లో ఉందని. నాని తీసుకెళ్దామా? ఇంట్లో ఉండాలి. పడుకుంది. అందరు వెళ్దాం. షూటింగ్. అప్ప షూటింగ్ లేదా? లేదు. నీకు షూటింగ్ రుద్వేద్ షూటింగ్. స్కూల్. స్కూల్ కాలేజీ మనము బీచ్. బీచ్. అది బీచ్. బీచ్ వెళ్దామా? వైజా బీచ్. బీచ్. వైజాగ్ బీచ్కి వెళ్ళాలి. ఇది రుద్వేద్, మనము ఐస్ దానికి వెళ్దామా? స్నో చల్లగా ఉంటది. స్నో బాల్ ఆడుకుందాం. ఓకే బాబా, లెట్స్ గో. స్నో బాల్ ఆడుకుందాం. మమ్మీ రావు. ఏ డ్రెస్ చేంజ్, రెడీ అవ్వాలి. అయితే నాని ఏడుస్తాను, నువ్వు తీసుకెళ్ళట్లేదు. కనుక అందరూ ఏడుస్తున్నారు. అరే కావాలి అని చెప్పు. తాతయ్య నాని తాతయ్య తాత జిజు అప్పుడు రావలే. అప్పుడు మనం వెళ్ళిపోతాం. మనం వెళ్దాంలే. ఓకేనా? మనం వెళ్దాం. మమ్మీ తుడురా. మనం వెళ్దాం. ఆ? తుడు మమ్మీ ఇక్కడ. ఆగ్రా, అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అమ్మ డ్రెస్ చూడు. డ్రెస్. అమ్మ రెడీ అవ్వను. రెడీ అవ్వు. రెడీ అవ్వు అమ్మ, వెళ్దాము. నాని రెడీ అవ్వండి. మేమంతా వెళ్తాము. రుద్వేద్ ఇంట్లో ఉంటావా? అనుకున్నాం. వద్దులే రుద్వేద్ ఇంట్లో ఉండని అంట, మేమంతా వెళ్తామంట. బట్ బీచ్ ఇప్పుడు చాలా ఎండ ఉంటుంది కదా, తర్వాత వెళ్ళాలి. నేను వెళ్ళు జిజ్జమ్మ. దిగు దిగు దిగు.
ఎక్కడికి One B. మనము సాయంకాలం ఇక్కడికి ఇప్పుడు ఎండ ఉంది, ఎండ ఉంది. No. ఇప్పుడు కాదు, ఎండ ఉంది కదా ఇప్పుడు. Snow. ఈ షటిల్ క్లాస్ వెళ్తుందా బేబీ? బాస్కెట్ బాల్ ఉంది, షటిల్ క్లాస్ ఉంది కదా. ఎప్పుడు అవ్వదు ఎండ. It's snow. ఎండ ఉంది, మనము సాయంత్రం వెళ్దాం, ఈవినింగ్. Snow. సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అక్కడ కరెంట్ లేదురా. At the snow. ఇదిగో ఇప్పుడు ఎండ ఉంది బయట, తర్వాత వెళ్దాం ఈవినింగ్, సాయంత్రం. ఇప్పుడు ఉండదు. ఈవినింగ్ డ్రెస్ చేంజ్, నువ్వు కూడా డ్రెస్ చేంజ్, మంచి డ్రెస్ అక్కడ చలేస్తుంది, ఫుల్ కోట్ వేసుకోవాలి. వేరే డ్రెస్ వేసుకోండి, ఫుల్ డ్రెస్, ఫుల్ హ్యాండ్. Okay. ఓకే ఓకే, గుడ్ బాయ్. పద డ్రెస్ మార్చుకుందాం. Okay. ఓకే But the Jujama Kurala. జుజామా Room. రూమ్ కి వెళ్దాము. రూమ్ కి వెళ్దాం. రూమ్ కి వెళ్దామా? Okay. ఓకే, But the fun. పద ఫ్యాన్స్. Yeah, this is sponge. Yeah, this is sponge, guys. స్పాంజ్ దిస్ ఇస్. సరే బాయ్ చెప్పేసాయి వాళ్ళకి. Bye. లవ్ యూ ఆల్. Javlal. Ma. బాయ్ బాయ్. మంజులా నిరుపమను Manjala.